నమస్కారం అండి. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ ఇన్ కేర్ హాస్పిటల్ గచ్చిబౌలి. స్పోర్ట్స్ ఇంజరీస్ అనేవి ఏదైనా చిన్న స్ప్రెయిన్ నుండి లిగమెంట్ టేర్స్ వరకు చాలా రకాలుగా ఉంటాయన్నమాట. ఇంజరీ సివియారిటీని బట్టి ఏదైనా కాంటాక్ట్ స్పోర్ట్స్లో మనం ప్రధానంగా చూస్తూ ఉంటాం. ఏదైనా లిగమెంట్ ఇంజరీని మనం స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీ అని చెప్తామన్నమాట. స్పోర్ట్స్ ఇంజరీ అనేది అంటే ఓన్లీ స్పోర్ట్స్లో అయ్యే లిగమెంట్ ఇంజరీసే కాకుండా యాక్సిడెంట్స్లో కూడా లిగమెంట్ ఇంజరీస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా మనం చూసేది స్పోర్ట్స్ పర్సన్స్లో ఎక్కువగా చూస్తాం కాబట్టి ఇంజరీస్ని స్పోర్ట్స్ ఇంజరీస్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. సో స్ప్రెయిన్ నుండి సివియారిటీ అంటే అది లిగమెంట్ టేర్స్ వరకు చాలా రకాలుగా ఉంటాయి. వాటిని మనం డయాగ్నోస్ చేయడం, ఇంజరీ అయిన తర్వాత ఎలా ఎవాల్యుయేట్ చేస్తామో దాన్ని బట్టి మనం ట్రీట్ చేయవచ్చు. స్పోర్ట్స్ ఇంజరీస్కి వచ్చినట్టయితే మనకి చిన్నగా స్ట్రెయిన్ అవ్వడం నుండి నెక్స్ట్ స్ప్రెయిన్స్, లిగమెంట్ స్ప్రెయిన్ అవ్వడం. ఆ లిగమెంట్ స్ప్రెయిన్లో కూడా మనకి 3 టైప్స్ ఆఫ్ స్ప్రెయిన్స్ ఉంటాయన్నమాట. అంటే గ్రేడింగ్ ఆఫ్ ద స్ప్రెయిన్, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 లాగా, అంటే సివియారిటీని బట్టి. సో ఆ స్ట్రెయిన్ తర్వాత లిగమెంట్ టేర్స్ అనేది మళ్ళీ నెక్స్ట్ ఇంజరీస్ అనమాట. కంప్లీట్ లిగమెంట్ టేర్ కానీ లేకపోతే పార్షల్ టేర్ కానీ, సో డిపెండింగ్ ఆన్ దట్ మనం ఎవాల్యుయేట్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. సో సివియారిటీని బట్టి స్ట్రెయిన్ నుండి మనకు లిగమెంట్ టేర్స్ కంప్లీట్ లిగమెంట్ టేరా కాదా అనేది మనం చూడాలన్నమాట. అక్యూట్ ఇంజరీ అంటే ఇమీడియట్గా ఇంజరీ అయినప్పుడు మన దగ్గరికి ప్రజెంట్ అవుతారు కదా, సో అప్పుడు దాన్ని అక్యూట్ ఇంజరీ అంటాం. అక్యూట్ ఇంజరీ అయినప్పుడు ఏంటంటే నొప్పి ఉండడము, స్వెల్లింగ్ ఎక్కువగా ఉండడము, ఏదైనా జాయింట్ ఇంజరీ అయినప్పుడు ఆ జాయింట్ని మూవ్ చేయలేకపోవడము, ఇలాగా ఇబ్బందులు ఉంటాయి. సో ఇనిషియల్గా మనకు అక్యూట్ ఇంజరీస్లో ఏం చేస్తాము, ఎక్స్రే ఒకటి తీసి ఫ్రాక్చర్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకుని, ఫ్రాక్చర్ లేదంటే రెస్ట్ ఇచ్చి చూస్తామన్నమాట. ఒక 3 to 4 వీక్స్ మనం ఇప్పుడు ఆ స్ట్రెయిన్ కానీ స్ప్రెయిన్ కానీ డిపెండింగ్ ఆన్ సివియారిటీ 3 నుండి 4 వారాల వరకు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రెస్ట్ తీసుకునే క్రమంలో మెడికేషన్స్, ఐస్ ప్యాక్ అప్లికేషన్, ఇమ్మొబిలైజేషన్, ఇవన్నీ చూసి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఇనిషియల్గా చేస్తాం. ఎవరికైతే 3 నుండి 4 వారాల్లో రికవరీ రాలేదో, సిమ్టమ్స్ అలాగే ఉన్నాయి, నొప్పి కానీ, ఒకవేళ మోకాలికి ఇంజరీ అయిందనుకోండి, నడవడానికి ఇబ్బంది పెరుగుతూ ఉంది, నడుస్తున్నప్పుడు పెయిన్ అలాగే ఉందంటే అప్పుడు ఎవాల్యుయేట్ చేస్తాం. అలాగే క్రానిక్ ఇంజరీస్ గురించి వస్తే కనుక, ఇంజరీ ఎప్పుడూ అయ్యి వాళ్ళకి లిగమెంట్ ఇంజరీస్ ఉన్నా కానీ ఇంజరీ అయినప్పుడు ఒక 3-4 రోజులు రెస్ట్ తీసుకోవడంలో మళ్ళీ నొప్పి కంప్లీట్గా తగ్గిపోయి మళ్ళీ ఎప్పుడైనా ఆడినప్పుడు కాలు బెనకడం కానీ లేకపోతే షోల్డర్ డిస్లొకేషన్స్ ఉంటాయి కొంతమందికి, రికరెంట్ డిస్లొకేషన్స్ అంటాం. ఆడుతున్నప్పుడు ఎప్పుడైనా షోల్డర్ భుజం ఎముక తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఇప్పుడు రోహిత్ శర్మని కూడా కొన్నిసార్లు మనం క్రికెట్ గ్రౌండ్లో చూస్తూ ఉంటాం. షోల్డర్ పక్కకు తొలగినప్పుడు రోహిత్ శర్మ ఏం చేస్తాడు, మళ్ళీ రీఅడ్జస్ట్ చేసుకుని మళ్ళీ గేమ్ కంటిన్యూ చేస్తాడనమాట. సో ఇవి క్రానిక్ ఇంజురీస్. ఈ క్రానిక్ ఇంజురీస్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల మనం జాయింట్ని డ్యామేజ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఏదైనా ఇంజరీ 4 నుండి 6 వారాల తర్వాత నొప్పి పరంగా కానీ లేకపోతే డిస్కంఫర్ట్ కానీ, నడవడానికి ఇబ్బంది, షోల్డర్ మూమెంట్స్లో ఏమైనా ఇబ్బందులు, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయంటే దాన్ని వెంటనే ఎవాల్యుయేట్ చేసుకోవడం అవసరం. ఏదైనా ఇంజరీ తర్వాత ఫస్ట్ రూల్ అవుట్ చేయాల్సింది బోనీ ఇంజరీయే. సో దానికి ఒక సింపుల్ ఎక్స్రే, హ్యాండ్ నుండి మనకి ఏ పార్ట్ ఇంజరీ అయినా కానీ ఎక్స్రేలో మనం రూల్ అవుట్ చేస్తాం ఫ్రాక్చర్ ఉందా లేదా అనేది. ఫ్రాక్చర్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మినిమల్లీ డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ లేదంటే హెయిర్లైన్ ఫ్రాక్చర్స్ ఉంటే కనుక ఒక 4 వీక్స్ ఇమ్మొబిలైజేషన్ అవసరం ఉంటుంది. ఫ్రాక్చర్ లేదు, ఓన్లీ లిగమెంట్ ఇంజరీ సస్పెక్ట్ చేస్తున్నప్పుడు ఆ లిగమెంట్ ఇంజరీ కోసం ఫస్ట్ 3 వారాలు అయితే రెస్ట్ అడ్వైస్ చేస్తాం. ఆ తర్వాత ఒకవేళ రికవరీ ఏమన్నా ప్రాబ్లం ఉంది, నొప్పి ఉంది, ఇన్స్టెబిలిటీ ఏమన్నా ఉంది, సో ఇష్యూస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అంటే ఎంఆర్ఐ ద్వారా మనం లిగమెంట్ ఇంజరీస్ని మనం రూల్ అవుట్ చేయవచ్చు. సో ఎవాల్యుయేషన్ అంటే ఇనిషియల్గా ఎక్స్రే, ఆ తర్వాత ఒకవేళ అది క్రానిక్గా అంటే కంటిన్యూస్గా నొప్పి తగ్గకుండా ఇబ్బంది అలాగే ఉంది అంటే కనుక ఎంఆర్ఐ చేసి మనం కంప్లీట్ ఎవాల్యుయేషన్ చేయొచ్చు. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అనేది మన ఎముక కార్టిసెస్ ఎంత ఇన్వాల్వ్ అయిందనేది దాన్ని బట్టి మనం నిర్ధారణ చేస్తామన్నమాట. చిన్న పగుల్లాగా ఉండి కంప్లీట్ బోన్ బ్రేక్ అవ్వకుండా ఉన్నప్పుడు దాన్ని హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంటాం. ఈ ఫ్రాక్చర్ని పాత నొప్పిలోగా పడిపోవడానికి అవకాశం ఎలా అంటే, ఫ్రాక్చర్ ఉన్నప్పుడు యాక్టివిటీస్ కంటిన్యూ చేయడం వల్ల, నొప్పితో కూడా నడవడము లేకపోతే యాక్టివిటీస్ అన్నీ చేయడం వల్ల ఆ ఇబ్బంది అనేది
ఆ బోన్ యునైట్ అవ్వకుండా చాలా రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటదనమాట. సో, ఈ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్‌కి ఏ ఇంటర్వెన్షన్ అవసరం లేదు. ఓన్లీ రెస్ట్ ఈస్ ద సొల్యూషన్. రెస్ట్ తీసుకొని నొప్పి తగ్గే వరకి, బోన్ యునైట్ అయ్యే వరకి రెస్ట్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా అంతకుముందు ఎలా ఉన్నారో అలాగే బోన్ కంప్లీట్‌గా రికవర్ అయిపోతుంది. ఎప్పుడైతే ఫ్రాక్చర్ పక్కకు తొలగిందో, ఈ ఫ్రాక్చర్ అయ్యి కంప్లీట్‌గా 2 ఎముకలు పక్కకు జరిగినప్పుడు మాత్రం మనం దాన్ని అలైన్‌మెంట్ తీసుకోవడానికి ప్లేట్స్ గానీ, రాడ్స్ గానీ యూజ్ చేసి దాన్ని అలైన్‌మెంట్ చేస్తాము. ఈ ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా మనకేంటంటే మళ్ళీ ఒక 1 ½ 2 మంత్స్ లోపల కంప్లీట్‌గా నార్మల్ యాక్టివిటీస్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనం స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో చూసేది ఏంటి అంటే ఎక్కువగా స్ట్రెయిన్ ఇష్యూస్ ఏంటంటే బ్యాక్ రిలేటెడ్ ఇష్యూస్, నెక్స్ట్ హ్యామ్‌స్ట్రింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సడన్‌గా బౌలింగ్ చేస్తున్నప్పుడు గానీ, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లేదంటే ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గానీ సడన్‌గా ఆ మజిల్ క్యాచ్ అవ్వడం. ఎప్పుడైతే అది క్రానిక్ ఇష్యూ ఉండి మజిల్స్ యాక్టివ్‌గా అంటే ఇంజ్యూరీ నుండి కంప్లీట్‌గా రికవర్ అవ్వకుండా ఆడుతున్నప్పుడు సడన్‌గా ఎప్పుడైనా స్ట్రెయిన్ అయినప్పుడు మజిల్ స్పాజమ్‌లోకి వెళ్ళిపోతుంది. మనం సడన్‌గా ఆగిపోవాల్సిన అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇది స్ట్రెయిన్ అంటే. స్ప్రెయిన్ అయిందనుకోండి, స్ప్రెయిన్ అనేది మనకి 3 గ్రేడ్స్. డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ఇంజ్యూరీ 3 గ్రేడ్స్ ఉంటుందన్నమాట. స్ప్రెయిన్ అయినప్పుడు మాత్రం ఇప్పుడు యాంకిల్ స్ప్రెయిన్స్ మనం కామన్‌గా చూస్తూ ఉంటాం. రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం. యాంకిల్ స్ప్రెయిన్స్‌లో పెయిన్ సివియారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యాంకిల్ బెనికినప్పుడు ఎంత ఇంపాక్ట్ మన బాడీ ఇంపాక్ట్ యాంకిల్ పైకి ఎంతవరకు వెళ్ళిందనేది దాన్ని బట్టి స్ప్రెయిన్ అనేది డిఫరెంట్ గ్రేడ్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 లాగా ఉంటుందన్నమాట. సో, అండ్ నెక్స్ట్ ఏంటి సివియారిటీ ఎక్కువగా ఉంటే లిగమెంట్ టేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. యాంకిల్‌లో కూడా లిగమెంట్ టేర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, స్ప్రెయిన్ అయినప్పుడు ఏం చేస్తాము అంటే కంప్లీట్ ఇమ్మొబిలైజేషన్. డెఫినెట్‌గా స్పోర్ట్స్ పర్సన్స్‌లో అయితే తొందరగా రికవర్ అవ్వడానికి వీల్ అడ్వైజ్ ఇమ్మొబిలైజేషన్. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ యూజ్ చేసి యాంకిల్‌ని కంప్లీట్‌గా ఇమ్మొబిలైజ్ చేసి ఒక 2 వారాల తర్వాత మళ్ళీ అసెస్ చేస్తాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2 స్ప్రెయిన్స్ అయితే గనుక 2 వారాల్లో కంప్లీట్‌గా రికవర్ అవుతారు. గ్రేడ్ 3 స్ప్రెయిన్స్ ఉంటే గనుక 4 వారాలు పడడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా 4 వారాల తర్వాత కూడా నొప్పి అలాగే ఉంది, బరువు పెట్టడానికి ఇబ్బంది పెరుగుతుంది అంటే లిగమెంట్ టేర్స్ గురించి ఎవాల్యుయేట్ చేస్తాం. ఎంఆర్ఐ చేసి లిగమెంట్ టేర్ ఉందంటే గనుక ఆ లిగమెంట్ టేర్స్‌ని రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఏదైనా స్పోర్ట్ ఆడడానికి ముందు వార్మప్ అనేది చాలా చాలా అవసరం. మన మజిల్ ఇప్పుడు కంటిన్యూస్‌గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళ మజిల్స్ అనేవి ప్రాపర్ రెస్ట్ ఉండాలి, ప్రాపర్ రికవరీ ఉండాలి ఒక గేమ్ ఆడిన తర్వాత. ఆడే ముందు కూడా స్ట్రెచెస్ చేస్తే కనుక ఏంటంటే మజిల్ కంప్లీట్‌గా వార్మ్ అయ్యి ఆడడానికి రెడీగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. వార్మప్ ఎప్పుడు చేయకుండా సడన్‌గా ఆట స్టార్ట్ చేస్తే కనుక డెఫినెట్‌గా ఈ లిగమెంట్ ఇంజ్యూరీస్ కానీ, మజిల్ స్ట్రెయిన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, వార్మప్ స్పోర్ట్ ఆడే ముందు, ఆడిన తర్వాత కూడా మనం స్ట్రెచెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇవి రెగ్యులర్‌గా పాటిస్తేనే ఏ స్పోర్ట్స్ మెన్ అయినా ఆయన లాంగ్ టర్మ్‌గా ఆయన ఆడడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, రెగ్యులర్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ కూడా చాలా చాలా అవసరం. మజిల్ ప్రాపర్‌గా రికవర్ అవ్వాలి. మ్యాచ్ ఆడిన తర్వాతైనా, ఏదైనా గేమ్ ఆడిన తర్వాతైనా కానీ మజిల్ రికవరీ అనేది చాలా చాలా అవసరం. దాని గురించి హైడ్రేషన్ ఒకటి అండ్ ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజెస్ చాలా అవసరం. ఓవర్ యూజ్ ఇంజురీస్ అంటాం. ఈ ఓవర్ యూజ్ ఇంజురీస్ వల్ల ఏంటంటే కండరాలు మనకి ప్రాపర్ రెస్ట్ లేకుండా, ప్రాపర్‌గా హైడ్రేషన్ లేకుండా ఉన్నప్పుడు, ప్రాపర్ డైట్ లేకుండా ఉన్నప్పుడు, కంటిన్యూయస్‌గా స్ట్రెయిన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే గనుక కండరాలు రాను రాను ఆ స్ట్రెయిన్ అయ్యి వీక్ అయిపోవడం వల్ల టేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఈ ఓవర్ యూజ్ ఇంజురీస్ వల్ల ఈ షిన్ స్ప్లిన్స్ అని చూస్తూ ఉంటాం. కాళ్ళ లోపల ఎముక మనం కొద్ది దూరం నడిచినప్పుడు గానీ, కొంచెం యాక్టివిటీ స్టార్ట్ చేయగానే మనకి నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఓవర్ యూజ్ ఇంజురీస్ వల్ల రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, మజిల్ ఎప్పుడైతే రికవర్ అవ్వదో, లేదా బోన్ మీద కాన్స్టెంట్‌గా స్ట్రెయిన్ ఎక్కువగా పడుతున్నప్పుడు డెఫినెట్‌గా మనకి అదర్ ప్రాబ్లమ్స్ రావడానికి, నొప్పులు గానీ, లేకపోతే యాక్టివిటీ సరిగ్గా చేయకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఏ రకమైన ఇంజ్యూరీ అయినా గానీ, స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజ్యూరీ గానీ, లేదంటే యాక్సిడెంట్ రిలేటెడ్ ఇంజ్యూరీ గానీ, ఫస్ట్ ఎవాల్యుయేషన్ బట్టి మనకి ట్రీట్మెంట్‌లో అయితే మేజర్‌గా మార్పులైతే ఉండవు. డిపెండింగ్ ఆన్ అంటే ఎన్ని లిగమెంట్స్ ఇంజ్యూరీ అయ్యాయి, లేదా బోన్ ఫ్రాక్చర్ కూడా ఉందా దాంతో అసోసియేటెడ్. దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్‌లో మార్పులు తప్ప, స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజ్యూరీస్ అయినా, ఏదైనా యాక్సిడెంట్ రిలేటెడ్ ఇంజ్యూరీస్ అయినా ట్రీట్మెంట్ పరంగా అయితే
మేజర్ డిఫరెన్సెస్ అయితే ఉండవు. స్పోర్ట్స్ పర్సన్స్‌కి మనకి ఏంటి అంటే మనకి చేసే పద్ధతిలో కొన్ని డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి వాళ్ళంటే ప్రొఫెషనల్‌గా రెగ్యులర్‌గా ఆడడానికి అవకాశం ఉండేలాగా కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి స్పోర్ట్స్ పర్సన్‌కి స్పెషల్ టెక్నిక్స్‌తో సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. నార్మల్‌గా యాక్సిడెంట్‌లో ఉండి లేకపోతే డిపెండ్స్ ఆన్ ఏజ్ ఆల్సో. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో లిగమెంట్ ఇంజ్యూరీస్ ఉన్నప్పుడు దానికి డిఫరెన్స్ అనేది డెఫినిట్‌గా ఉంటుంది. అదే యాక్టివ్ స్పోర్ట్స్‌లో ఉన్న వాళ్ళకి ఎక్స్‌ట్రాగా ఇంకా స్ట్రెంగ్త్ పెరగడానికి మనం ఇంకా ఏదన్నా ఇంప్లాంట్స్‌లో గానీ, లేకపోతే యూజ్ చేసే లిగమెంట్స్‌లో గానీ డిఫరెంట్‌గా యూజ్ చేసేది ఉంటుంది. అంతేగాని ఏ రకమైన ఇంజ్యూరీ అయినా ట్రీట్మెంట్ పార్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. స్పోర్ట్స్ పర్సన్స్‌లో అయితే గనక ఇంకొంచెం అడిషనల్‌గా మనము స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. హామ్‌స్ట్రింగ్ అనేది మనకి తుంటి వెనక బోన్ నుండి మన కింద మోకాలు కింది వరకే వచ్చి అటాచ్ అయ్యే లిగమెంట్స్ అన్నమాట. ఈ హామ్‌స్ట్రింగ్ లిగమెంట్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ హామ్‌స్ట్రింగ్ స్ట్రెయిన్ అనేది చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. ఓవర్ యూజ్ ఇంజ్యూరీ వల్ల, ప్రాపర్‌గా ఎక్సర్‌సైజెస్ చేయకపోవడము, వార్మప్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఈ హామ్‌స్ట్రింగ్స్ అనేవి మనకి ఇంజ్యూరీ అవుతూ ఉంటాయన్నమాట. సో, చాలా మందిలో మనకి కాలు కంప్లీట్‌గా పైకి లిఫ్ట్ చేయడానికి పడుకున్నప్పుడు చాలా మందిలో లిఫ్ట్ చేయడానికి అవ్వదు. అది హామ్‌స్ట్రింగ్ స్టిఫ్‌నెస్ వల్ల. ఈ హామ్‌స్ట్రింగ్స్ అనేవి స్ట్రెచెస్ కంపల్సరీ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది బావుంటుంది. ఎందుకంటే అది 2 జాయింట్స్‌ని మనం ఆల్మోస్ట్ హిప్ జాయింట్ నుండి మనకి మోకాలు జాయింట్ వరకి హామ్‌స్ట్రింగ్స్ అటాచ్‌మెంట్స్ ఉంటుంది కాబట్టి స్టిఫ్‌నెస్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ హామ్‌స్ట్రింగ్స్ అనేవి ప్రాపర్‌గా స్ట్రెంథెన్ చేసుకోవడము, స్ట్రెచెస్ రెగ్యులర్‌గా చేసుకోవడం అనేది అవసరం. టెన్నిస్ ఎల్బో అనేది ఇది క్రానిక్ యూసేజ్ వల్ల అంటే రిపిటీటివ్ యూసేజ్ ఆఫ్ మజిల్స్ వల్ల వచ్చే ఇంజ్యూరీ అన్నమాట. మనకి ఈ రిస్ట్ పైకనడానికి, ఫింగర్స్ పైకనడానికి ఉపయోగపడే కండరాలన్నీ మనకి ఈ ఎల్బో ఇక్కడ లాటరల్ ఎపికాండైల్ అంటాం. ఇక్కడ నుండి మనకి ఆరిజినేట్ అవుతుందన్నమాట. ఈ మజిల్స్ అన్నీ మనకి ఇక్కడ నుండి ఆరిజినేట్ అవుతాయి. సో, ఇక్కడ ఈ రిపిటీటివ్ ఇంజ్యూరీస్ ఏంటంటే ఇప్పుడు టెన్నిస్ ఆడే ప్లేయర్స్‌లలో ఎక్కువగా రిస్ట్ మూవ్‌మెంట్ ఎవరైతే చేస్తారో, ఎక్కువగా రిస్ట్‌లో ఎవరైతే ఈ ఎక్స్‌టెన్షన్ అంటాం. ఈ ఎక్స్‌టెన్షన్ యాక్టివిటీ ఎక్కువగా ఎవరు చేస్తారో వాళ్ళకి ఇక్కడ మైక్రో టేర్స్, ఈ లిగమెంట్స్ దగ్గర మైక్రో టేర్స్, చిన్న టేర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ టేర్స్ అయినప్పుడు వాళ్ళకి ఎల్బో పెయిన్ ఉండడము అండ్ ఈ మూవ్‌మెంట్ చేయడానికి లేదంటే ఏదన్నా డోర్ ఓపెన్ చేయడానికి కానీ, బాటిల్ క్యాప్ ఓపెన్ చేయడానికి కానీ డిస్కంఫర్ట్, పెయిన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, దీనివల్ల క్రికెట్ ఆడేవాళ్ళు గానీ, టెన్నిస్ ఆడేవాళ్ళు గానీ వాళ్ళ ఎఫిషియన్సీ అనేది చాలా తగ్గిపోతుంది. వాళ్ళు ఈ యాక్టివిటీ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. సో, ఈ ట్రీట్మెంట్ ఏంటి అంటే దీన్ని ఎర్లీగా ఎవాల్యుయేట్ చేసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. చిన్నగా నొప్పి స్టార్ట్ అయినప్పుడే ఎవాల్యుయేట్ చేసుకొని దానికి ఫస్ట్ ఇనీషియల్‌గా రెస్ట్, మెడికేషన్స్ యూజ్ చేసుకోవడము, ఎక్సర్‌సైజెస్, ఫిజియోథెరపీలో కూడా అల్ట్రాసౌండ్ అనే పద్ధతి ద్వారా మనం ఇక్కడ ఈ లిగమెంట్స్ హీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుని తర్వాత దాని గురించి రెగ్యులర్‌గా స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ చేసుకోవడం అవసరం. సో, ఈ ఇంజ్యూరీ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఆటలో అయినా గానీ మన టెక్నిక్ బాగాలేదంటే గనక ఆ లిగమెంట్స్ ఇంజ్యూరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ టెన్నిస్ ఎల్బో గురించి మనకి ఎప్పుడైతే రిస్ట్ బాగా యూజ్ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళు కొంచెం ప్రాపర్‌గా అంటే ఆ టెక్నిక్ మార్చుకొని ఈ టెన్నిస్ ఎల్బో ఇంజ్యూరీ రాకుండా ప్రివెంట్ చేయవచ్చు. సచిన్ టెండూల్కర్‌ని మనం చాలా రోజులు అంటే ఈ ఎల్బో పెయిన్‌తో బాధపడుతున్నాను మనం చాలా రోజులు చూసాము. అతను ఎప్పుడూ ఒక బ్రేస్ లాంటిది పెట్టుకొని మనకు కనిపిస్తూ ఉండేవాడు. సో, ప్రాబ్లమ్ ఏంటి అంటే టెన్నిస్ ఎల్బో అని అంటామన్నమాట. ఈ టెన్నిస్ ఎల్బో అనేది రిపిటీటివ్ మూవ్‌మెంట్స్ ఎక్కువగా అయితే ఎవరైతే చేస్తారో ఈ రిస్ట్ మూవ్‌మెంట్స్ ఎక్కువగా యూజ్ చేసినప్పుడు మనకి రిస్ట్ పైకనడానికి, ఫింగర్స్ పైకనడానికి ఉపయోగపడే కండరాలన్నీ ఇక్కడ నుండి ఆరిజినేట్ అవుతాయి. అక్కడ చిన్న టేర్స్ ఉండడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్ అన్నమాట. సో, ఈ ప్రాబ్లమ్‌ని ట్రీట్ చేయడానికి మనకి ఏంటి అంటే ఫిజియోథెరపీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఎక్సర్‌సైజెస్ ఇనిషియల్‌గా రెస్ట్ ఇచ్చి ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడు తర్వాత స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ చేసుకోవడము. ఈ టెక్నిక్‌ని మార్చడం, ఈ రిపిటీటివ్ స్ట్రెస్ ఈ మజిల్స్ పైన పడకుండా ఉండడానికి టెక్నిక్‌ని కొంచెం మార్చడం వల్ల ఆ నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా కొంతమందికి మనం స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాం. సివియర్ పెయిన్ ఉంది. ఈ మెడికేషన్స్, ఫిజియోథెరపీ వల్ల రికవర్ అవ్వట్లేదన్న వాళ్ళకి 1 షాట్ ఆఫ్ స్టెరాయిడ్ విల్ రిలీవ్ ద పెయిన్. అది తగ్గిస్తుంది నొప్పి.
సో దాని తర్వాత మళ్ళీ ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా టెన్నిస్ ఎల్బో కోసము ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అనేది చాలా బాగా వర్క్ అవుతుందనమాట. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇప్పుడు సాధారణంగా చాలామంది వినే ఉంటారు. ఇది యాక్చువల్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ట్రీట్మెంట్ ప్రూవెన్ రిజల్ట్ అనేది ఈ టెన్నిస్ ఎల్బోలో మనకు 100% ఆల్రెడీ ప్రూవెన్ రిజల్ట్ ఉందన్నమాట. సో పిఆర్పి థెరపీ అనేది లాస్ట్ ఆప్షన్ లాగా మనం చూస్తాం. ఇనిషియల్గా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో, నొప్పి తగ్గట్లేదో వాళ్ళల్లో పిఆర్పి థెరపీ అనేది చేస్తాం. రోహిత్ శర్మ సఫర్ అవుతున్న ప్రాబ్లమ్ని మనం రికరెంట్ షోల్డర్ డిస్లొకేషన్ అని అంటాం. షోల్డర్ డిస్లొకేషన్ అనేది ఏదైనా యాక్సిడెంట్స్లో కానీ లేకపోతే స్పోర్ట్స్ ఇంజరీస్, కాంటాక్ట్ స్పోర్ట్స్ ఎవరైతే ఆడుతున్నారో షోల్డర్ ఒక ఆక్వర్డ్ పొజిషన్లో, యూజువల్గా ఈ అబ్డక్షన్ అంటాం, అబ్డక్షన్ అండ్ ఎక్స్టర్నల్ రొటేషన్, ఈ పొజిషన్లో ఎప్పుడైతే ఇంజురీ అయినప్పుడు ఈ భుజం ఎముక తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ భుజం ఎముక తొలగిపోయినప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా పొజిషన్లో మనం రెడ్యూస్ చేయగలగాలి. సో అది ఎమర్జెన్సీగా చేయాల్సిన పని అన్నమాట. షోల్డర్ డిస్లొకేషన్ని వెంటనే రెడ్యూస్ చేసి ఒక 2-3 వారాలు యూజువల్గా మనం రెస్ట్ ఇస్తాం. రెస్ట్ ఇచ్చిన తర్వాత డిపెండింగ్ ఆన్ ద ఏజ్, డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ, ఎంత సివియర్గా ఇంజురీ అయింది, ఎలా ఇంజురీ అయింది అనేది దాన్ని బట్టి తర్వాత ఎవాల్యుయేషన్ అనేది కంపల్సరీ అవసరం. ఎవాల్యుయేషన్ అంటే ఏంటి అంటే దేని గురించి అంటే, ఇప్పుడు భుజం ఎముక తొలగినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఎందుకంటే ఈ జాయింట్ అనేది చాలా షాలో జాయింట్, హిప్ జాయింట్ లాగా కంప్లీట్గా ఈ బాల్ అనేది సాకెట్లో కూర్చోదు. షోల్డర్ జాయింట్ షాలో జాయింట్, అంటే ఎక్కువగా కవర్ చేయదన్నమాట ఈ బాల్ని. అండ్ ఈ షోల్డర్ ఎక్కువగా 360 degrees మూవ్మెంట్ చేయడానికి కూడా మనకు కంప్లీట్గా కవర్ అయితే ఇబ్బంది, కాబట్టి అది షోల్డర్ జాయింట్ అలాగా ఉందన్నమాట. ఈ భుజం ఎముక తొలగకుండా ఉండడానికి గ్లినాయిడ్ అనే ఈ బోన్ చుట్టూతా లాబ్రమ్ అనే టిష్యూ ఉంటుంది. అది స్పీడ్ బ్రేకర్ లాగా ఈ బోన్ని బయటికి రాకుండా ఆపుతుందన్నమాట. ఇంజురీ అయినప్పుడు ప్రధానంగా యాంటీరియర్ డిస్లొకేషన్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. ఈ డిస్లొకేషన్ ఎప్పుడైతే అయినప్పుడు ఈ టిష్యూ అనేది చిరిగిపోయి వెనక్కి పడిపోతుంది. సో వీళ్ళలో ఏంటి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వాళ్ళు ఈ యాక్టివిటీ చేసినప్పుడు ఈ భుజం మళ్ళీ డిస్లొకేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీన్నే రికరెంట్ డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్ అంటాం. చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ ఏంటి అంటే ఈ డిస్లొకేషన్ని సహజంగా వాళ్ళకు వాళ్ళే పక్కకు తొలగినప్పుడు వాళ్ళకు వాళ్ళే రెడ్యూస్ చేసుకుంటారు. ఇలాగ కంటిన్యూస్గా డిస్లొకేట్ అవుతూ ఉన్నప్పుడు కార్టిలేజ్కి ఇంజురీ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో జాయింట్ అనేది ఆర్థరైటిస్, అరుగుదల తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే డిస్లొకేషన్ యంగర్ పీపుల్లో డిస్లొకేషన్ అయినప్పుడు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుని 2 సార్ల కన్నా ఎక్కువ డిస్లొకేట్ అయిందంటే కనుక కంపల్సరీ ఆర్థోస్కోపీ అనే సర్జరీ ద్వారా, కీహోల్ ఆపరేషన్ ద్వారా ఈ వెనకకు పడిపోయిన లాబరల్ టిష్యూని మళ్ళీ రిపేర్ చేస్తే మళ్ళీ డిస్లొకేట్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. యాంకిల్ అనేది ఇంజురీ సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. స్పోర్ట్స్ పర్సన్స్లలో సడన్గా యాంకిల్ ఏదైనా రాంగ్ ఫుట్ పడ్డప్పుడు కానీ యాంకిల్ బెనకడానికి అవకాశం ఉంటుందన్నమాట. బెనికినప్పుడు యాంకిల్ అనేది మనకి లోపల వైపు ట్విస్ట్ అవుతుంది. సాధారణంగా మనకి బయట వైపు ఉన్న కండరాలు పెరోనియస్ టెండాన్స్ అంటాం. ఈ పెరోనియస్ టెండాన్స్ సర్వసాధారణంగా మనకి స్ట్రెయిన్ కానీ స్ప్రెయిన్ కానీ టేర్ అవ్వడానికి అవకాశం ఉంటాయి అన్నమాట. సో సివియారిటీ ఆఫ్ ద ఇంజరీని బట్టి మన రికవరీ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇనిషియల్గా ఎవాల్యుయేట్ చేసుకుని ఎక్స్రే ఒకటి చేసి ఫ్రాక్చర్స్ ఏమన్నా, చిప్ ఫ్రాక్చర్స్, చిన్న ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా అది రూల్ అవుట్ చేసుకోవడము. ఫ్రాక్చర్ ఉంటే కనుక ఒక 4 వారాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కంప్లీట్గా పిఓపి వేసి కంప్లీట్గా ఇమ్మొబిలైజ్ చేయడము. లేదు స్ట్రెయిన్ ఉన్నా కూడా స్వెల్లింగ్ ఎక్కువగా ఉంది, పెయిన్ ఎక్కువగా ఉంది అంటే కనుక కంప్లీట్గా ఇమ్మొబిలైజ్ చేయడం అనేది అవసరం అన్నమాట. 2 నుండి 3 వారాలు కంప్లీట్గా ఇమ్మొబిలైజ్ చేసిన తర్వాత ఇబ్బంది తగ్గనప్పుడు అప్పుడు ఎంఆర్ఐ చేసి టేర్స్ ఉన్నాయా లేదా రూల్ అవుట్ చేస్తాం. టేర్ ఉంటే కనుక కంపల్సరీ ఆ టేర్ని రిపేర్ చేయాలి. ఆర్థోస్కోపీ పద్ధతి ద్వారా కానీ ఓపెన్ పద్ధతి ద్వారా కానీ ఆ టేర్ని కంప్లీట్గా రికవర్ చేసి ఆ తర్వాత రీహాబిలిటేషన్, ఈ యాంకిల్ ఇంజరీ తర్వాత మనం ఇన్ని రోజులు ఇమ్మొబిలైజ్ చేసినప్పుడు ఏదైనా మజిల్స్ వీక్గా ఉండడము, సో వేస్టింగ్ అంటాం, మజిల్ వేస్టింగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే మనం రీగెయిన్ చేయగలుగుతామో, ఎప్పుడైతే ఆ యాక్టివిటీస్, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ బాగా చేసి ఫిట్నెస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మళ్ళీ స్పోర్ట్స్కి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకొరకే షమి రికవర్ అవ్వడానికి ఇన్ని రోజులు పట్టడం ఏంటి అంటే ట్రీట్మెంట్ పార్ట్ ఒకటి అండ్ రీహాబిలిటేషన్, రికవరీ పార్ట్. దాని గురించి రీహాబిలిటేషన్ అనేది చాలా అవసరం. ప్రాపర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాతే మళ్ళీ స్పోర్ట్స్కి వెళ్ళడానికి వీలుగా ఉంటుందన్నమాట.
ఫుట్‌వేర్ అనేది మన ఫుట్ ఎలా ఉంది, మన అనాటమీ ఆఫ్ ద ఫుట్ ఎలా ఉంది అనేది దాన్ని బట్టి ఎవాల్యుయేట్ చేసుకొని ఫుట్‌వేర్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కొంతమందిలో ఫ్లాట్ ఫీట్ ఉంటుందన్నమాట. ఆ ఫ్లాట్ ఫీట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే మనకి ఆర్చ్ సపోర్ట్ అనేది లోపల వైపు ఉన్న ఆర్చ్ సపోర్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు రన్ చేయడానికి గానీ, లేకపోతే యాక్టివిటీ చేసినప్పుడు ఏదైనా తట్టుకొని పడడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో ఫుట్‌వేర్ అనేది ఏదైనా మనం ఎవరికి కంఫర్టబుల్‌గా ఉంది, ఎక్కువగా టైట్‌గా ఉండకుండా కంఫర్టబుల్‌గా ఉన్న షూసే ఎప్పుడు ప్రిఫర్ చేసుకోవాలి. కుషన్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా షూస్‌లో ఇన్సోల్స్ అనేవి కూడా దొరుకుతూ ఉంటాయి. ఇన్సోల్స్ కూడా యూజ్ చేయడం వల్ల ఈ ఫుట్ పైన ఎక్కువగా ఇంపాక్ట్ పడకుండా ఉంటుందన్నమాట. ఇలాగ ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళకైతే మీడియల్ ఆర్చ్ సపోర్ట్స్ అనేవి దొరుకుతాయి. ఈ మీడియల్ ఆర్చ్ సపోర్ట్స్ యూజ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా నార్మల్‌గా అన్ని యాక్టివిటీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైస్ పద్ధతి అనేది మనకి చాలా రోజుల నుండి మనం వింటూనే ఉన్నాం. రైస్ అంటే ఏంటి అంటే, ఆర్ అంటే రెస్ట్, ఐ అంటే ఇమ్మొబిలైజేషన్, సి ఫర్ కంప్రెషన్, ఈ అంటే ఎలివేషన్. ఏదైనా ఇంజరీ తర్వాత, ఏదైనా జాయింట్ ఇంజరీ కానీ, ఎక్కడ ఇంజరీ అయినా కానీ ఆ పార్ట్ని రెస్ట్లో ఉంచడం చాలా అవసరం. రెస్ట్లో ఉంచిన తర్వాత స్వెల్లింగ్ ఏదైనా పెరగకుండా ఉండడానికి ఐస్ ప్యాక్ అప్లై చేస్తాం. బ్లడ్ ఫ్లో అక్కడ కొంచెం ప్రివెంట్ చేయడానికి ఐస్ ప్యాక్ అప్లై చేసి, తర్వాత కంప్రెషన్ ఏదైనా క్రేప్ బ్యాండేజ్ కానీ, ఎలాస్టిక్ బ్యాండేజెస్ చూస్తూ ఉంటారు. దాంట్లో కంప్రెషన్ బ్యాండేజ్ అప్లై చేసి ఎలివేషన్, స్వెల్లింగ్ ఎక్కువగా పెరగకుండా ఉండడానికి ఇంజ్యూర్డ్ పార్ట్ని హార్ట్ లెవెల్ కంటే ఎలివేటెడ్ లెవెల్లో పెట్టడం వల్ల స్వెల్లింగ్ ఇమ్మీడియట్గా ఎక్కువగా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఏ ఇంజరీ తర్వాత అయినా కానీ రైస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడో గ్రౌండ్లో ఇంజరీ అయినప్పుడు ఇమీడియట్గా ప్లేయర్స్ ఎవరైనా కానీ ఈ పద్ధతుల ద్వారా మనకి ఫస్ట్ జాయింట్, కొంతమందికి డిస్లొకేషన్స్ అవుతూ ఉంటాయి. డిస్లొకేషన్స్ అయినప్పుడు ఆ డిస్లొకేషన్ పార్ట్ని ఎక్కువగా మొబిలైజ్ చేయకుండా ఎలా ఉందో అలాగే ఇమ్మొబిలైజ్ చేసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడము. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రైస్ పద్ధతి అందరూ పాటిస్తే కనుక చాలా మట్టికి అంటే సివియారిటీని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనమాట. మన బ్లడ్ని సెంట్రిఫ్యూజ్ చేసి దాని నుండి ప్లేట్లెట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ప్లేట్లెట్స్ని యూజ్ చేసే పద్ధతి అనమాట. ఈ పిఆర్పి అనేది ఇప్పుడు చాలామందిని మిస్లీడ్ చేస్తున్నారు చాలామంది. ముఖ్యంగా మోకాల సమస్యకు సంబంధించిన దానిలో ట్రీట్మెంట్ ఆప్షన్స్లలో పిఆర్పి ఇంజెక్షన్స్ ద్వారా సర్జరీ లేకుండా కంప్లీట్గా రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుందని అందరికీ పాపం మిస్లీడ్ చేస్తున్నారు. సో ఈ పిఆర్పి అనేది మోకాళ్ళ అరుగుదల ఉన్నప్పుడు స్టేజ్ ఆఫ్ ద ఆర్థరైటిస్ని బట్టి మన పిఆర్పికి కొద్ది వరకు రోల్ ఉందన్నమాట. ఆర్థరైటిక్ స్టేజెస్ అంటే 4 స్టేజ్లు ఉంటాయి. సివియారిటీని బట్టి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 లాగా డివైడ్ చేస్తాం. అది మనకి ఎక్స్రే, స్టాండింగ్ ఎక్స్రే, నిలబడి ఎక్స్రే తీసినప్పుడు ఆ సివియారిటీ అనేది మనకు అర్థమవుతుందన్నమాట. సో ఈ ఆర్థరైటిక్ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు ఏ వయసు వారైనా కానీ ఎక్స్రేలో మనకు ఆర్థరైటిక్ చేంజెస్ కనబడుతూ ఉన్నాయి. ఆర్థరైటిక్ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు ఇనిషియల్గా మనం మెడిసిన్స్, ఎక్సర్సైజెస్ వీటితోనే మనం మ్యాక్సిమం కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటాం. మ్యాక్సిమం నొప్పులు తగ్గడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. కొద్దిమందిలో స్టేజ్ 2 ఆర్థరైటిస్ వరకు ఈ పిఆర్పి థెరపీ వల్ల పిఆర్పిలో ఏంటి అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఆర్థరైటిస్ అనేది ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం వల్ల నొప్పి రావడాన్ని ఆర్థరైటిస్ అంటారు. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి కొద్ది వరకు తక్కువ పార్ట్ ఆఫ్ ద కార్టిలేజ్ ఇన్వాల్వ్ అయినప్పుడు దాన్ని రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది స్టేజ్ 2 వరకు. స్టేజ్ 2 ఆర్థరైటిస్ అంటే 2 ఎముకల మధ్యలో గ్యాప్ మెయింటైన్ అవుతూ ఉండి నొప్పి ఉన్నప్పుడు ఈ పిఆర్పి థెరపీ అనేది అక్కడ వరకు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్టేజ్ 3, స్టేజ్ 4 ఆర్థరైటిస్ అంటే ఏంటంటే బోన్ ఆన్ బోన్, ఒక ఎముక మీద ఒక ఎముక, మోకాలు లోపల వైపు ఉన్న ఎముక, యూజువల్గా రెగ్యులర్గా మనం చూసేది ఏంటంటే లోపల వైపు గ్యాప్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. సో ఈ బోన్ ఆన్ బోన్ వచ్చినప్పుడు మాత్రం పిఆర్పి కానీ వేరే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కానీ రాపిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఈ గ్యాప్ని ఇంక్రీజ్ చేయడానికి ఆ పిఆర్పి ఏ రకంగా ఉపయోగపడదు. ఆ ఫ్రిక్షన్, కార్టిలేజ్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవుతుందన్నమాట. డ్యామేజ్ అయిపోయి బోన్ కంప్లీట్గా ఎక్స్పోజ్ అవడం వల్ల నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ గ్యాప్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉండదు. అంత కార్టిలేజ్ లాస్ని పిఆర్పి అనేది రిపేర్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. సో ఈ స్టేజ్ ఆఫ్ ద ఆర్థరైటిస్ని బట్టే పిఆర్పి ట్రీట్మెంట్ని చూస్ చేసుకోవాలి. స్టేజ్ 3, స్టేజ్ 4 ఆర్థరైటిస్ వచ్చింది, నడక ఇబ్బంది అవుతుంది, అరగంట నడవలేకపోతున్నారు, అరగంట నిలబడలేకపోతున్నారు అంటే కనుక డెఫినెట్గా నీ రీప్లేస్మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్ అన్నమాట.
ఆర్థోస్కోపీ అనేది కీహోల్ ఆపరేషన్స్ అన్నమాట. ఏదైనా జాయింట్ మనకి ఆర్థోస్కోపీ పద్ధతి ద్వారా లిగమెంట్ ఇంజురీస్‌ని మనం ట్రీట్ చేస్తాం. ఈ ఆర్థోస్కోపీ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ చేసే జాయింట్స్ ఏంటంటే పైనుండి చూస్తే గనక షోల్డర్ జాయింట్, ఎల్బో జాయింట్, రిస్ట్ జాయింట్, ఇంకా హిప్ జాయింట్, నీ జాయింట్ అండ్ యాంకిల్ జాయింట్. ఈ అన్ని జాయింట్స్ లోపల మనం కీహోల్ ఆపరేషన్ ద్వారా జాయింట్ చుట్టూ 2, 3 హోల్స్ చేసి కెమెరా ఒకటి పాస్ చేసి మనం జాయింట్‌ని కంప్లీట్‌గా ఎగ్జామిన్ చేసి ఇంజురీ ఏముంది, లిగమెంట్ ఇంజురీ ఉంటే లిగమెంట్ ఇంజురీ ఏ లిగమెంట్ ఇంజురీ అయింది దాన్ని నిర్ధారణ చేసుకుని ఆ లిగమెంట్‌ని ట్రీట్ చేయడము, రిపేర్ చేయడము. లేదు ఏదైనా కార్టిలేజ్, ఈ జాయింట్‌లో కార్టిలేజ్ మృదులాస్థి అనేది ఉంటుందన్నమాట ఎముకల పైన. ఆ కార్టిలేజ్ ఇంజురీ అయినప్పుడు ఆ కార్టిలేజ్‌ని ట్రీట్ చేయడము. సో ఇలా ఏ రకమైన జాయింట్‌లో అయినా గానీ 2, 3 కీ హోల్స్ చేసి చిన్న కోతతో ఎక్కువగా ఒక జాయింట్‌ని కంప్లీట్‌గా ఓపెన్ చేయకుండా చేసే పద్ధతిని ఆర్థోస్కోపీ అంటాం. స్మోకింగ్ వల్ల డెఫినెట్‌గా మనకి రికవరీ అనేది చాలా స్తంభిస్తుందన్నమాట. స్మోకింగ్ చేసినప్పుడు మనం ఫ్రాక్చర్స్ మేము మా దగ్గరకొచ్చే ప్రతి ఒక్కరిని మేము అడుగుతూ ఉంటాం. ఫ్రాక్చర్ అయినప్పుడు స్మోక్ చేస్తారు అంటే గనక, ఆ స్మోకింగ్ మీరు కంపల్సరీ ఆపేసేయాలి. ఎందుకంటే ఫ్రాక్చర్ హీలింగ్‌కి స్మోకింగ్ అనేది చాలా చాలా హార్మ్‌ఫుల్. స్మోకింగ్ చేస్తున్నప్పుడు నాన్ యూనియన్‌లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నాన్ యూనియన్ అంటే ఎముక అతుక్కుని ఏదైనా ఫ్రాక్చర్ అయినప్పుడు ఎముక అతుక్కోవడానికి మనకు 2.5 నుండి 3 నెలలు పడుతుంది. ఈ స్మోకర్స్‌లలో ఏంటంటే అది హీల్ అవ్వకుండా నాన్ యూనియన్ అంటే కంప్లీట్‌గా ఎముక అతుక్కోకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది డెఫినెట్‌గా స్మోకింగ్ లిగమెంట్ ఇంజురీస్‌లో గానీ, బోన్ ఇంజురీస్‌లో గానీ హీలింగ్‌లో మనకి చాలా ఇంపాక్ట్ పడుతుందన్నమాట. కంకషన్ అనేది సడన్ ఇంపాక్ట్ టు ద బ్రెయిన్. బాల్ తగిలినప్పుడు గానీ, లేదంటే తల ఎళ్ళి గ్రౌండ్‌కి గట్టిగా తగిలినప్పుడు గానీ, లేదా ఇద్దరు ప్లేయర్స్ వచ్చి డైరెక్ట్‌గా హెడ్ టు హెడ్ కొలైడ్ అయినప్పుడు గానీ, బ్రెయిన్ పైన సడన్‌గా ఇంపాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. దాన్నే కంకషన్ ఇంజురీ అంటాం. సో, ఈ ఇంజురీ అనేది సివియారిటీని బట్టి, ఎంత సివియర్‌గా ఇంపాక్ట్ ఉందో దాన్ని బట్టి మనకు సింప్టమ్స్ అనేవి ఉంటాయి. అందుకొరకే ఇమ్మీడియేట్‌గా ఎవరికైనా హెడ్ ఇంజురీ తలకి దెబ్బ తగిలినప్పుడు ఇమ్మీడియేట్‌గా వాళ్ళని ఎళ్లి ఎగ్జామిన్ చేస్తాం. బ్లర్రింగ్ ఆఫ్ ద విజన్ ఏదైనా మసకలాగా అనిపిస్తా ఉందా? లేకపోతే ఇయర్స్‌లో ఏదన్నా రింగింగ్ సెన్సేషన్ అంటే కంటిన్యూయస్ సౌండ్ లాగా ఏమన్నా వినబడుతుందా? లేదా వామిటింగ్ సెన్సేషన్ లాగా ఏమన్నా ఉందా? గిడ్డినెస్ తల తిరగడం గానీ, కాన్షియస్‌నెస్ కోల్పోవడం గానీ, ఇవన్నీ సింప్టమ్స్ ఏమన్నా ఉన్నా అసెస్ చేస్తామన్నమాట. అన్ని పరీక్షలు చేసి ఈ సింప్టమ్స్ ఏం లేవు అంటేనే మనం ప్లేయర్‌కి మళ్ళీ ఆడడానికి పర్మిషన్ ఇస్తాం. ఈ కంకషన్ ఇంజురీ సివియారిటీని బట్టి సింప్టమ్స్ ఉంటాయి. ఈ సింప్టమ్స్ అనేవి నేను ఇప్పుడు చెప్పినవి అది కాకుండా సివియర్ సింప్టమ్స్ ఏంటి అంటే ఇమ్మీడియేట్‌గా స్పృహ కోల్పోవడం. లేదు అంటే ఒక 2, 3 నిమిషాల వరకు కాన్షియస్‌లో లేకపోవడం. అదొకటి. తర్వాత ఇంజురీ తర్వాత వామిటింగ్ సెన్సేషన్ గానీ, వామిటింగ్స్ అవ్వడం గానీ, లేదంటే ఏదైనా బ్లీడింగ్ నోస్ నుండి గానీ ఎక్కడన్నా బ్లీడ్ అవ్వడం గానీ, ఇవన్నీ కొంచెం సివియర్ ఇంజురీస్ అన్నమాట. ఈ ఇంజురీస్ అయినప్పుడు మనం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. సీటీ స్కాన్ గానీ, ఎంఆర్ఐ స్కాన్ గానీ చేసి బ్రెయిన్‌కి ఎంతవరకు ఇంజురీ అయిందో దాన్ని ఎవాల్యుయేట్ చేసి దాని ప్రకారంగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇంజురీ సివియారిటీ ఎక్కువగా లేదు. కాకపోతే కంకషన్ ఇంజురీ వల్ల ఏమేమి రకాలుగా ఇబ్బంది ఉండొచ్చంటే హెడేక్ రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ హెడేక్, గిడ్డినెస్ రావడానికి కొన్ని రోజులు, వామిటింగ్ రాదు కానీ నాసియా సింప్టమ్స్ ఉండడానికి కొన్ని రోజులు అవకాశం ఉంటుందన్నమాట. సో, ఈ కంకషన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే కంప్లీట్‌గా రెస్ట్ ఇవ్వడము. నార్మల్‌గా కాకుండా కొంచెం ఎక్కువగా రెస్ట్ తీసుకోమని అడ్వైస్ చేస్తాం. హైడ్రేషన్ ప్రాపర్‌గా ఉండడము, సింప్టమ్స్‌ని బట్టి మెడికేషన్స్ వీటన్నిటితో ట్రీట్ చేయాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ ఇంజరీస్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ప్రధానంగా ఏ స్పోర్ట్ ఆడుతున్నారో ఆ స్పోర్ట్‌కి సంబంధించిన గేర్ అంటే మనం వేసుకునే జెర్సీస్ గానీ, లేకపోతే ఫుట్‌వేర్ గానీ చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ ప్రాపర్‌గా ఉన్నప్పుడే ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు హెల్మెట్ అనేది చాలా అవసరం. చాలామంది ఏంటంటే హెల్మెట్ లేకుండా నాకెప్పుడు ఇంజురీ అవ్వదు అనే ఉద్దేశంతో చాలామంది ఆడుతూ ఉంటారు. చాలా ఇంజురీస్ చూస్తూ ఉంటాం. సో, హెల్మెట్ కంపల్సరీ అందరూ ధరించాల్సిందే. ఏ స్పోర్ట్స్‌కి సంబంధించిన గేర్ అనేది అది యూజ్ చేయడం అనేది చాలా అవసరం. నెక్స్ట్ థింగ్ మనం బాడీని ప్రాపర్‌గా ప్రిపేర్ చేయడం ఆడడానికి. వార్మప్స్ ఇంపార్టెంట్. స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి రెగ్యులర్‌గా చేస్తూ ఉండాలి. స్పోర్ట్ ఆడిన తర్వాత కూడా కూలప్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. సో, అది కూడా కొన్ని స్ట్రెచెస్ అనేవి చాలా చాలా అవసరం. సో, ఇవన్నీ రెగ్యులర్‌గా
ఫాలో అవుతూ మంచి డైట్ తీసుకుంటూ రెగ్యులర్ యాక్టివిటీ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే కనుక స్పోర్ట్స్ ఇంజరీస్ని మనం అవాయిడ్ చేయొచ్చు. స్పోర్ట్స్ ఇంజరీ ట్రీట్మెంట్ అంటే లిగమెంట్ ఇంజరీ సర్జరీస్ తర్వాత డిపెండింగ్ ఆన్ ఏ లిగమెంట్ మనం ట్రీట్ చేసాము, కాంప్లెక్సిటీ ఎలా ఉంది ఇంజురీస్ది, దాన్ని బట్టి మన రికవరీ అనేది ఉంటుందన్నమాట. మోకాల్లో మనం ఆపరేషన్కి వస్తే కనుక ఏసీఎల్ అనేది చాలా కామన్గా అందరిలో చూస్తుంటాం. ఏసీఎల్ లిగమెంట్ టేర్ అనేది చాలా మందిలో చూస్తుంటాం. ఈ ఏసీఎల్ టేర్తో పాటు చుట్టుపక్కల ఉన్న మెనిస్కస్లో టేర్ ఏమైనా ఉందా, వేరే అదర్ లిగమెంట్స్లో ఇంజరీ ఉందా, దాన్ని బట్టి మన రికవరీ అనేది ఉంటుందన్నమాట. ప్రతి సర్జరీకి ప్రోటోకాల్ అనేది ఉంటుంది. సర్జరీ తర్వాత ఎంత బరువు పెట్టొచ్చు, ఎంత ఫోల్డింగ్ చేయొచ్చు నీ జాయింట్ అయితే కనుక, సో ఎన్ని రోజులకి కంప్లీట్గా బరువు పెట్టాలి, అండ్ ఎక్సర్సైజెస్ ఫస్ట్ ఇనీషియల్ ఫేజ్లో ఫస్ట్ 2-3 వీక్స్లో కొన్ని రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ తర్వాత స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఎప్పుడైతే మనం కంప్లీట్గా నడవడం స్టార్ట్ చేసామో అన్న తర్వాత స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రీహాబిలిటేషన్ అంటాం, ఫిజియోథెరపీ. ఈ ఫిజియోథెరపీ రెగ్యులర్గా చేసి ప్రాపర్గా, ఇప్పుడు ఏ సర్జరీ చేసిన తర్వాత అయినా కానీ మనకి ఏంటంటే మజిల్ వేస్ట్ అవుతుంది. మనం మోకాలకు సంబంధించిన సర్జరీ చేసినప్పుడు మనకి థై సర్కంఫరెన్స్ అపోజిట్ నీతో చూస్తే కనుక మనం సర్జరీ చేసిన నీ కొంచెం సర్కంఫరెన్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. దాన్నే మజిల్ వేస్టింగ్ అంటాం. ఈ మజిల్ స్ట్రెంత్ అంతా ఇంప్రూవ్ అయిన తర్వాతే మనకు ఫిట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది ఇంప్రూవ్ చేయడానికే రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేసుకోవడము, ఫిజియోథెరపిస్ట్తో రెగ్యులర్గా టచ్లో ఉండడము, సర్జన్ అడ్వైస్ చేసిన అవన్నీ పాటిస్తేనే మళ్ళీ స్పోర్ట్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.